49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సీఎం గారు అయితే గద్దర్ గారి పేరు మీదే అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇంక ఇదే శాసనం అన్నట్టు దీంట్లో మార్పు లేదన్నట్టు కూడా చెప్పేశారు. చాలా మంది ప్రముఖులు కూడా దీన్ని హర్షించారు. మీరేమంటారు? నంది జాగలో గద్దర్ అని పెడదాము అని చెప్పారు, అందరు హర్షించారు. నాకేమనిపించిందంటే అదే గద్దర్ అవార్డు అనుకుంటూ అనౌన్స్ కూడా చేసేస్తారు, గద్దర్ అవార్డులు తీసుకుంటారు కూడా అందరూ. అంటే అది అందరికీ ద్రోహుల అవార్డు లాగా ఉంటుంది. అన్ని అవార్డులకు గద్దర్ అవార్డు అన్నప్పుడు నా దృష్టిలో అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది తీసుకొచ్చి సినిమా దాంట్లో పెట్టద్దు. ఆయన ఉపన్యాసాలలో కూడా అనేటోడు ఏమని, ఇలా అనేటోడు. ఆయన నంది అవార్డు కూడా నాకు వద్దని చెప్పిన మనిషి. అంటే ఇప్పుడు బెస్ట్ కమెడియన్ కి నంది అవార్డు కూడా ఇస్తున్నారు కదా, అంటే నందిని కించపరిచినట్టు కాదు కదా. అసలు వ్యక్తుల మీద ఎందుకు ఇవ్వాలండి అవార్డులు? నంది అనేది ఒక రాష్ట్రానికి ప్రతీక. అది ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ నంది అంటే అదొక కన్ఫ్యూజన్ ఉండదా? అంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వద్దంటారా? అంటే ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, హర్షించారు ఆయన చెప్పిన డెసిషన్. వాళ్ళందరికీ తెలియదు అంటారా? ఆయన ఎందుకు అని ఉండొచ్చు అనేది నేను చెప్తా. ఆయన ముఖ్యమంత్రితో పాటు ఒక వేదిక పంచుకున్నప్పుడు ఆయన కూడా మనోవేదన ఉంటుంది. గద్దర్ ఖ్యాతికి నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ ఇమిడియకూడదు, అంతే. హలో యస్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇదే జియోగా కూడా పాస్ చేస్తున్నా అని చెప్తున్నారు, అదే శాసనం అని చెప్పారు. గద్దర్ అవార్డ్స్ ఏంటి? మనకి ఆల్రెడీ నంది అవార్డ్స్ ఉన్నాయి కదా, నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్. సో దీన్ని చాలామంది హర్షించారు. దీని గురించి మాట్లాడడానికి డైరెక్టర్ రఫీ గారు మనతో ఉన్నారు. రఫీ గారు గద్దర్ గారితో ఇంకెన్నాళ్ళు అనే సినిమా కూడా డైరెక్ట్ చేశారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరు గద్దర్ గారితో సినిమా తీశారు అండ్ సీఎం గారు అయితే గద్దర్ గారి పేరు మీదే అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇంక ఇదే శాసనం అన్నట్టు దీంట్లో మార్పు లేదన్నట్టు కూడా చెప్పేశారు. చాలామంది ప్రముఖులు కూడా దీన్ని హర్షించారు. మీరేమంటారు? అయితే ముఖ్యమంత్రి గారికి గద్దర్ మీద ఉన్న గౌరవం, ప్రేమ, దానికి ఆయన జయంతి నాడు ఆయన ఖ్యాతిని పెంచడానికి గద్దర్ అవార్డ్ నంది జాగలో గద్దర్ అని పెడదాము అని చెప్పారు, అందరు హర్షించారు. డిప్యూటీ సీఎంతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరిపై ఆయనను అలుముకున్నారు, చాలా సంతోషపడ్డారు. ఆ ప్రోగ్రాం నేను కూడా చూస్తూ ఉన్నా. అయితే నాకు ఒకేసారి నాకేమనిపించిందంటే నంది జాగలో గద్దర్, యాక్చువల్లీ టు స్పీక్ ఫ్రాంక్లీ, గద్దర్ అంటున్నారు సమాజం మొత్తం, ఆయనను గద్దర్గా చెప్తున్నారు. యాక్చువల్లీ గద్దర్ అంటే రివోల్ట్ అండ్ మీనింగ్, గద్దార్ అంటే అది ద్రోహి. ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మనం సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు అదే గద్దర్ అవార్డు అనుకుంటూ అనౌన్స్ కూడా చేసేస్తారు, గద్దర్ అవార్డులు తీసుకుంటారు కూడా అందరూ. అంటే అది అందరికీ ద్రోహుల అవార్డు లాగా ఉంటుంది. కాబట్టి దాని గురించి చెప్దామనే నేను జస్ట్ మీ ఆహ్వానాన్ని అది చేసి వచ్చాను. అయితే నా ఒపీనియన్ ఏంటంటే గద్దర్ అనేది ఆయన పెట్టుకున్న పేరు. ఆయన ఒక రెవల్యూషనరీ కాబట్టి గద్దర్ అని ఆయన పెట్టుకున్నాడు. అయితే గద్దర్ దేనికి నిదర్శనం? ఒక రెవల్యూషన్కి, రివోల్ట్కి నిదర్శనం. ఆయన విప్లవకారుడు. ఆయన జనాన్ని చైతన్యపరిచే పాటలు పాడేవాడు, రాసేవాడు. జానపద బాణీలు తీసుకొని ప్రజలకు చైతన్యపరచడానికి ప్రజల బాణీలతో ఆయన ముందుకెళ్ళేవాడు అనమాట. ఆయన అంతకుముందు మావోయిస్ట్ దాంట్లో కూడా ఉండే, ఆయన అట్టడుగు వర్గాల గురించి చివరి వరకు కూడా పోరాడాడు. అయితే అంత మహోన్నతమైన వ్యక్తి పేరు గద్దర్గా తెచ్చి మనము సినిమాకు అన్ని అవార్డులకు గద్దర్ అవార్డ్ అన్నప్పుడు నా దృష్టిలో అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ కామెడియన్ అవార్డ్, నంది అవార్డ్ బెస్ట్ కామెడియన్ గోస్ టు అని ఇస్తాం. అప్పుడు నంది జాగలో గద్దర్ అవార్డ్ గోస్ టు ఫలానా కామెడియన్ అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. గద్దర్కి ఉన్న కామెడియన్కి సంబంధం లేదు. అలాగే ఒక విలన్ కూడా ఇస్తాం మనం ఆ క్యారెక్టర్కి. అయితే ఎన్నో పేర్లు ఉన్నాయి, దాంట్లో గద్దర్ని తెచ్చేసి ఈ విలన్కి ఇస్తాం. బెస్ట్ ఐటమ్ సాంగ్ అని కూడా ఇచ్చే పరిస్థితి రావచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో
ఈ అవార్డ్స్ కూడా ఎక్కువ ఆర్ట్ ఫిలిమ్స్ పర్పస్ఫుల్ ఫిలిమ్స్ రానందువల్ల ఉన్న కమర్షియల్ సినిమాలకే ఇచ్చేస్తుండ్రు. అప్పుడు కొద్దిగా అశ్లీలత కూడా ఉండొచ్చు, ఇమ్మోరల్ ఉండొచ్చు, ఒక క్రైమ్ స్టోరీ ఉండొచ్చు, ఒక థ్రిల్లర్ ఉండొచ్చు. దానికి గద్దర్ని ఇమిడిస్తే గద్దర్ అనే ఒక పర్సనాలిటీ డైల్యూట్ అయిపోతుంది. గద్దర్ అవార్డు దొరకడం అంటే చాలా ఒక పెద్ద కళాశిఖరానికి, లేకుంటే గద్దర్ లాగా ఆయన మార్గదర్శకంలో నడిచినటువంటి సింగర్కి కానీ, ఒక పాటల రచయితకి కానీ, ఒక సినిమాకైనా పర్వాలా. అయితే నేను అనేది గద్దర్ అవార్డుని రిస్ట్రిక్ట్ చేయాలి, డైల్యూట్ చేయకూడదు. అది బయటి పాట అయినా పర్వాలా, సినిమా పాట అయినా పర్వాలా. గద్దర్ అవార్డు అనేది ఒక సపరేట్ పెట్టాలి, కానీ అది తీసుకొచ్చి సినిమా దాంట్లో పెట్టద్దు. రీజన్ ఇంకోటి ఏముందంటే, గద్దర్కి యాక్చువల్లీ సినిమా అంటే ఒక క్యాపిటలిజం లాగా ఉండేది. ఆయన ఏదో అప్పుడప్పుడు కొన్ని సినిమాలైనా చేశాడు, నా సినిమా కూడా చేశాడు ఆయన, కానీ దాంట్లో పర్పస్ ఏంటి, అది ఏంటి అన్నీ చూసుకొని చేసేవాడు. ఆయన ఉపన్యాసాలలో కూడా అనేటోడు ఏమని, ఏ ఇజం అయినా ఏది ఉన్నా వీళ్ళు సొమ్ము చేసుకుంటారు, కమర్షియాలిటీ చేసుకుంటారు, మమ్మల్ని ఉపయోగించుకుంటారు, కానీ వాళ్ళు సొమ్ము అయితే చేసుకుంటారు, ఇలా అనేటోడు ఆయన. ఆయన ఇప్పుడు బతికి ఉన్నా కూడా ఆయన నంది అవార్డు కూడా నాకు వద్దని చెప్పిన మనిషి. ఇప్పుడు ఆయనని తీసుకుపోయి మనము నంది జాగల గద్దర్ పెడితే నాకు ఆయన దగ్గర నుంచి తెలుసు కాబట్టి ఆయనకు కూడా అది పెద్ద అంగీకారం ఉండదు నాకు తెలిసి. కాబట్టి నేను అనేది ఏంటంటే, గద్దర్ అనే దానికి ఒక రెవల్యూషనరీ జానర్ పెట్టండి. ఓకే, పబ్లిక్ కోసం, పబ్లిక్ బాణీలో తయారైనటువంటి ఏ పాటనైనా దేన్నైనా, ఇప్పుడు ఒక సంవత్సరంలో కొన్ని పాటలు తయారవుతాయి, సినిమాలు కూడా తయారు కావచ్చు. ఏదైనా దానికి మీరు గద్దర్ పేరుతో సత్కరించండి, అప్పుడు బాగుంటుందనేది నా క్లియర్ కట్ నా వ్యూ ఇది. అంటే ఇప్పుడు బెస్ట్ కమెడియన్కి నంది అవార్డు కూడా ఇస్తున్నారు కదా, అంటే నందిని కించపరిచినట్టు కాదు కదా. అయితే నంది అనేది కరెక్ట్ అడిగారు మీరు. నంది అనేది ఒక రాష్ట్రానికి ప్రతీక, అది నంది. అలాగే ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ నంది పేరుతో అవార్డులు ఇస్తూనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ నంది అంటే అదో కన్ఫ్యూజన్ ఉండదా? కాబట్టి నేను అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకలు ఉన్నాయి. తంగేడు పువ్వు ఫర్ ఎగ్జాంపుల్, జింక ఇక్కడ ఎనిమల్, తంగేడు పువ్వు ఉంది, బతుకమ్మ అంటారు. తర్వాత మన వైభవానికి నిదర్శనంగా కాకతీయ ఉంది, గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, మన దక్కన్ పీఠభూమి, దక్కన్ అవార్డ్స్ అని ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, కానీ ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి ఇచ్చే అవార్డు మాత్రం ఆయనకి నిదర్శనంగా ఉండాలి. మిగతా అవార్డ్స్ అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలి. ఒక వ్యవస్థకి ఇచ్చే అవార్డు, సమూహంగా ఇచ్చే అవార్డు వ్యక్తి పేరు మీద లేదు అసలు ఎక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అవార్డు తీసుకోండి మీరు, మన సినిమా వాళ్ళకి కూడా బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ యాక్టర్, బెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ రీజనల్ ఫిలిం అని ఇస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ స్టేట్ అవార్డు అని ఇవ్వండి, ఓకే, అలా అదైనా ఇవ్వచ్చు. అదే మీరు చూడండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది, మంచి పేరు మీద ఉంది, అది ఎవరికి ఇస్తారు? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అది. ఇప్పుడు తెలుగు ఫీల్డ్లో రఘుపతి వెంకయ్య నాయుడుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంటుంది, అది ఎవరికి ఇస్తారు? సినిమా ఫీల్డ్లో ఒక దిగ్గజానికి, దిట్ట, ఆయన ఇక తిరుగులేని మనిషి, దాంట్లోనే ఆ ఫీల్డ్కి ఆయన ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన మనిషికి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇస్తారు. అలా ఒక వ్యక్తికి మనం సింబాలిక్ చేసినప్పుడు ఆ స్థాయికి చేరిన వ్యక్తికి, అలాంటి వ్యక్తికి మనం సింక్ అయితే ఆ తీసుకున్న వాడికి ఆ గౌరవం ఉంటుంది, ఆ మనిషిని కూడా మనం గుర్తు చేసుకుంటాం, గవర్నమెంట్కి కూడా మంచిగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. అదే మీరు ప్రతిదానికి గద్దర్ అవార్డ్ అని ఇచ్చేసేస్తే ఈ గద్దర్ ఏందనేది ఏముంటుంది? అది డైల్యూట్ అయిపోయినట్టే కదా. గద్దర్ అవార్డు గ్రహీత అంటే అబ్బా గద్దర్ లెవెల్లో ఈయన అంత చైతన్యపరిచిన మనిషా అని ఎప్పటికీ ఉండిపోతుంది అనేది నా అభిప్రాయం. అయితే గద్దర్ మీద ఉన్న గౌరవంతోనే, గద్దర్ని నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి నేను మాత్రం ఆయన పేరుని, ఆయన ఖ్యాతిని డైల్యూట్ చేయడం మాత్రం నేను ఒప్పుకోను. ఇప్పుడు ఒక కేటగిరీకి ఇవ్వాలి అంటారు, ఏ కేటగిరీకి ఇవ్వాలంటారు? పబ్లిక్ని చైతన్యపరిచే ఏ అంశాన్నైనా, ఒక అణగారిన వర్గాల గురించి పాటుపడే సినిమా కానీ, ఒక ఏ కళనైనా సరే. ఇప్పుడు గద్దర్ పాటలు పాడేటోడు, జానపదాల బాణీతో ఆయన పబ్లిక్లో చైతన్యం కల్పించేటోడు. గద్దర్ పాట వింటే మనకు ఎలా అనిపిస్తుందో
ఆయనలాగా సేమ్ సింబాలిక్ ఆయనను ఇమిటేట్ చేసేవాడైనా పర్వాలా, కానీ ఆ అవార్డు గద్దర్ అనగానే మనకు గద్దర్ గుర్తుకు రావాలి. ఇప్పుడు బెస్ట్ విలన్ అంటే గద్దర్ గుర్తుకు వస్తాడా? రాడు. హాస్య నటుడు సూపర్ అంటే బ్రహ్మానందం లాంటి వాళ్ళు గుర్తుకు వస్తారు, కానీ గద్దర్ గుర్తుకు వస్తాడా? అది కొద్దిగా కరెక్ట్ లేదు. కాబట్టి నేను ఒక పౌరుడిగా దీన్ని సవరణ చేసుకోవాలనేది నా విజ్ఞప్తి. అయితే ప్రభుత్వం ఇది శాసనము, ఇది జియో అన్నీ ఉండవచ్చు, ఎందుకంటే ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్ దాంతో వేరే వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన ప్రకటించేశాడనమాట. ఒక మీటింగ్లో ఏదో ఒకటి ముఖ్యమంత్రిగా హాజరైనప్పుడు ఒక అప్లోడింగ్ కోసం ఏదైనా చెప్తారు ఆ ఎమోషన్లో. అయితే మనం దాన్ని పెద్ద పట్టుకొని శాసనం అన్నాడనే అవసరం కూడా లేదు, ఇంకా జియో రాలేదు కదా. అయితే మా ప్రయత్నం ఏంటంటే ఆ జియో రాకముందే 100% అది సవరణ చేయాల్సిన అంశమే నేను మాట్లాడేది. అది మంచి సూచన కదా. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ముఖ్యమంత్రే కదా. మున్పట్లాగా ఇది నేను చెప్పిందే నడవాలి ఇట్లా లేనందువల్లే కదా ఇప్పుడు ఈయన తెచ్చి కూర్చోపెట్టినరు. ఇప్పుడు చూస్తే కూడా ఇప్పుడు ఆయన అంతక్రితం గద్దర్ని గౌరవించలేదనేదే కదా న్యూస్ అందరికి తెలుసు. ఆయన 2 గంటలు కూర్చున్నా కూడా ప్రగతి భవన్లోకి రానియలేదని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? గద్దర్ పేరు మీదనే అవార్డు ఇస్తున్నారంటే ఆయన ప్రజాస్వామ్యవాదే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మాలాంటి సూచనలు 100% తీసుకుంటారు. ఆయన దాంట్లోనే ఒక హుందాతనం కూడా ఉంటుంది. ఆయన ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా కూడా ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మేబీ మీరు అంటే దీన్ని ఈ కోణంలో కూడా చూడొచ్చేమో, మరీ ఇంత సీరియస్గా తీసుకోకుండా మీరు అన్నట్టు డైల్యూట్ అయిపోతుంది అన్నట్టు కాకుండా ఆ పదం అనేది ఒక ఇన్స్పిరేషన్ లాగా ప్రోత్సాహకరంగా ఆ పదానికి మీనింగ్ చూడకుండా దాన్ని ఒక ఇన్స్పిరేషన్ పదంలా అవార్డుని తీసుకోవచ్చు కదా. కరెక్ట్ మీ క్వశ్చన్. అయితే ఆ పదంలో ఉన్న మీనింగ్ తీసుకున్నా, ఇది గద్దర్ అనే పర్సనాలిటీని సింబల్ చేసే ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు ఆయన జయంతి నాడే. అంటే అక్కడ ఒక మనిషి ప్రతిరూపాన్ని, ఆయన ఆదర్శాన్ని, ఆయన గౌరవాన్ని ఉంచడానికి ఆయన ఇచ్చారు. ఓకే. అయితే గద్దర్నే మనము సింబాలిక్గా తీసుకుంటే గద్దర్కును ఈ సినిమా ఫీల్డ్, ఈ వ్యవహారాలు, ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మేకప్ మ్యాన్ బెస్ట్ గద్దర్ అవార్డ్ అని ఇస్తారు. ఈ మేకప్లో మంచి మంచి లెజెండ్స్ ఉంటారు కదా. అసలు మేకప్ అంటే ఎట్లా అనేటోళ్ళు ఉంటారు ఒక ఫీల్డ్లో. ఒకవేళ మీరు ఒక వ్యక్తి పేరు మీద అసలు అవార్డే ఇవ్వకూడదు వ్యవస్థకు. ఒకవేళ వ్యక్తి పేరు మీద మీరు అవార్డు ఇస్తున్నంటే ఆ వ్యక్తి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి నా అభిప్రాయం. అలాగే గదర్ అంటే అది రివోల్ట్, అది మీనింగ్ రివోల్ట్ అన్నాం కదా. మనం సినిమాలు అన్నీ కూడా రివోల్ట్ చేసే సినిమాలు తీస్తామా? తీయం కదా. ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఒకటి టోటల్ నెగటివ్ కూడా ఉంటుంది, ఒక దాని క్లైమాక్సే ఉండదు, ఏదో హాఫ్గా కట్ అయిపోతుంది, ఒకటి అడల్ట్ జానర్ కూడా ఉంటుంది. అయితే అడల్ట్ జానర్ తెచ్చి మీరు గద్దర్ అవార్డ్ అని ఇచ్చేసేస్తే ఒక అడల్ట్ జానర్లో సూపర్ యాక్ట్రెస్ ఉండొచ్చు, మంచి పర్ఫామ్ చేసిన యాక్టర్ ఉండొచ్చు, కానీ ఆ జానర్ చూడకుండా మనము గద్దర్ అవార్డ్ గోస్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక గొప్ప నటి, ఎవరైనా ఒక అడల్ట్ సినిమా చేసే నటికి గద్దర్ అవార్డ్ అని ఇస్తే అది నిజంగా కూడా అది గద్దర్ ఖ్యాతి నవ్వులపాలు కాదా? అది ఎందుకంటున్నా అంటే ఆమె నటనను, నటిని నేను ఏం విమర్శించడం లేదు, జానర్ నేను మాట్లాడేది. ఏ జానర్కి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు రామానాయుడు లేకుంటే ఎల్వి ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకు ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి నారాయణరావు అవార్డ్ అని ఇస్తున్నాం అనుకోండి, బెస్ట్ డైరెక్టర్కి ఆయన పేరు మీద ఇవ్వండి, గౌరవంగా ఉంటుంది. కానీ తీసుకొచ్చి మనము మేకప్ ఆయనకు దాసరి నారాయణరావు అవార్డు ఇస్తామా? మేకప్లో ఎవడు పెద్ద ఉంటాడో, ఎవరైతే పయోనీర్ ఉంటారో ఆయన పేరు మీద ఇవ్వండి. అసలు వ్యక్తుల మీద ఎందుకు ఇవ్వాలండి అవార్డులు? అంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వద్దంటారా? నేను అనేది ఏంటంటే గద్దర్ మీద అవార్డు ఇవ్వండి, కానీ గద్దర్ లాంటి మనిషికి ఇవ్వండి, అట్లాంటి కళాకారునికి ఇవ్వండి, అట్లాంటి భావగర్భితమైన సినిమాలు కానీ ఏ కళనైనా మీరు గౌరవించండి. కానీ మీరు ఆ జానర్ని మర్చిపోయి గద్దర్ అవార్డు అని మీరు గద్దర్ని ఒక ప్రతీకగా మీరు పెట్టకండి. ప్రతీక అంటే ఇట్ కెన్ బి అన్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇఫ్ నాట్ యూ జస్ట్ పుట్ తెలంగాణ స్టేట్ అవార్డ్, దట్ ఈస్ ఎనఫ్. తెలంగాణ అవార్డు అనండి, ఇంకేదన్నా అనండి, కానీ పాలపిట్ట అవార్డు అని పెట్టండి, అది మన రాష్ట్రీయ బర్డ్. ఇప్పుడు పద్మ అవార్డ్స్ అని ఇచ్చారు,
సేవ చేసే వాళ్ళకు, సామాజిక సేవ చేసే వాళ్ళకు పద్మ అవార్డు ఇచ్చిండ్రు. నెహ్రూ అవార్డు, సుభాష్ చంద్రబోస్ అవార్డు, గాంధీ అవార్డు అని ఇచ్చిండ్రా? ఒక నామకరణం చేసేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఒక మెచ్యూరిటీతో ఇవ్వాలి అవార్డు. ఎందుకంటే అది ఎప్పటికి ఉండిపోద్ది. దాంట్లో మన ప్రాంతం, మన ఆలోచన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఉండం కానీ ఆ పేరు ఉండిపోద్ది. ఈ పేరు ఎవరు పెట్టారా అన్నట్టు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. అట్లీస్ట్ అది విని కూడా, నాకు తెలిసి కూడా నేను సైలెంట్ ఉండి బాగుంది అన్నాను అనుకోండి, అయితే నాకు కూడా తెలియదు అన్నట్టే కదా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, హర్షించారు ఆయన చెప్పే డెసిషన్. వాళ్ళందరికీ తెలియదు అంటారా? నేను చెప్పేది వినండి. చిరంజీవి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన గొప్ప ఏంటంటే ఒక లెజెండ్ ఆయనే. అయితే ఆయన ఎందుకు అని ఉండొచ్చు అనేది నేను చెప్తా. నాకు తెలుసు, నాకు సైకాలజీ తెలుసు ఆయనది. ఆయన ముఖ్యమంత్రితో పాటు ఒక వేదిక పంచుకున్నప్పుడు అక్కడ ఆయన సూచన కూడా ఇవ్వలేడు. ఏమని, ఈ అవార్డు మార్చండి, ఇది బాగాలేదు, లేకుంటే రివోల్ట్కి ఇవ్వండి, ఇట్లా ఆయన చెప్పడాయనే. ఆయన మాట్లాడితే పాజిటివే మాట్లాడతాడు, లేకుంటే సైలెంట్గా ఉంటాడు. మీరు ఆయనను పర్సనల్గా అడగండి, ఆయనకు కూడా మనోవేదన ఉంటుంది. ఆయన చాలా ఆలోచన పరుడు. ఆయనే వట్టిగానే రాలే పద్మ విభూషణ్. ఎంత తెలివి, ఎంత స్కిల్స్ ఉంటే వస్తుంది ఆ అవార్డు. ఆ స్టేజ్కి వెళ్ళాడు ఆయన. ఆయన అన్నదాన్ని కూడా నేను అది పైకి మనం ఫార్మాలిటీకి కలిస్తే బాగున్నారా, సూపర్ అంటాం, కానీ కలవంగానే నువ్వేందా, నీకేమైనా దిమాగ్ ఉన్నదా, ఆ టైప్ కాదు చిరంజీవి. ఆయన విమర్శకుడు, ఆయన సద్విమర్శకుడు, దేన్నైనా పాజిటివ్గా తీసుకునేది ఆయన అలవాటు. కాబట్టి ఆ వేదిక మీద గద్దర్ అవార్డు అనే దానికి ఆయన ఎందుకు అభినందించు ఉండవచ్చు అంటే, అంత క్రితం అసలు అవార్డులే ఇవ్వడం బంద్ చేసింది గవర్నమెంట్. అవార్డులే లేవు, ఏదో పేరుతో ఏదో ఇవ్వనివ్వండి అనుకున్నాడు. తర్వాత గద్దర్ అనేటోడి మీద గౌరవం కూడా ఆయనకు ఉండవచ్చు. ఆ గౌరవాన్ని సరే వెరీ గుడ్ అని అన్నాడు. కానీ ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తే ఈ అబ్బాయి చెప్పింది రాంగ్ అని ఆయన అస్సలు అన్నాడు. అరే ఇది కూడా కరెక్టే కదా, అంత గొప్ప మనసు గలవాడు చిరంజీవి. అయితే ఆయనకు కూడా దిస్ ఈజ్ రైట్ అంటాడు, ఇది రాంగ్ అన్నాడు. రాంగ్, ఇది బ్యాడ్ ఆయన అననే అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే సూపర్ అన్నాడా? ఇప్పుడు నా ఆలోచన వింటే కూడా ఇది కూడా కరెక్టే కదా అంటాడు. మీరు ట్రై చేసుకోండి. ఇక మోహన్ బాబు అంటారా, ఆయనకు కూడా గద్దర్కి, ఆయన సినిమాల్లో గద్దర్కి అందరితో పరిచయాలు ఉండే కాబట్టి గద్దర్ మీద ప్రేమ ఉండి, అరే ఆయన పేరుతో అవార్డు ఇస్తున్నారని మోహన్ బాబు గారు కూడా సంతోషమే వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేయక ఏం వ్యక్తం చేస్తారు? డీప్గా వెళ్తే ఒక రైటర్ని, ఒక ఫిలాసఫర్ని, ఒక స్కాలర్ని, లేకుంటే ఎవరన్నా బుద్ధిజీవులను కూర్చోపెట్టో మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి మీరు అనౌన్స్ చేయను ఉండే. నా అభిప్రాయం అది. మేబీ వాళ్ళు ఆ రోజు జయంతి రోజు ఆయన వారిని గుర్తు తెచ్చుకుంటూ అలా అనౌన్స్ చేశారేమో. కానీ మేబీ మీరు చెప్తున్నంత వాళ్ళు కూడా ఆలోచించే ఉంటారు కదా, అందరికీ ఇవ్వరేమో, ఒక కేటగిరీ పెట్టుండొచ్చేమో కదా. కేటగిరీ పెట్టుంటే సంతోషమే కదా. ఇప్పుడు నంది తీసేసి గద్దర్ అని అన్నారు, అన్నారా అని లేదా? నంది తీసేసి గద్దర్ అన్నప్పుడు మరి 10 పేర్లు చెప్పాలి, మరి చెప్పలే కదా. గద్దర్ మీద ఒక అవార్డు ప్రకటిస్తున్నాము, గద్దర్ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడికి, గద్దర్ లాంటి కళా శిఖరానికి మేము గద్దర్ అవార్డుతో మేము సన్మానిస్తుంది ఈ గవర్నమెంట్ అనలే కదా. నంది తీసి గద్దర్ అన్నారు. నంది తీసేయని దాంట్లో అరే నంది ఎందుకు తీస్తున్నారు మేమేమనం, ఇంకేదన్నా పెట్టుకోండి మీరు, ఈ నంది తీసి ఇంకేదన్నా పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గద్దర్ ఖ్యాతి తగ్గుద్దనే మా టెన్షన్ తప్పితే, ఎందుకంటే గద్దర్తో నాకు అసోసియేషన్ ఉండే కాబట్టి, నంది తీసి పంది పెట్టినా ఏది పెట్టినా, ఇప్పుడు నంది కాడ పంది పెడితే అవార్డుకి హేళన లాగా లేదా వినడం? అలాగే గద్దర్ జాగాలో అన్ని డిపార్ట్మెంట్స్ తెచ్చినప్పుడు సేమ్ ఉంటుంది ఫీలింగ్. అంతే. గద్దర్ ఖ్యాతికి నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ ఇమిడేయకూడదు, అంతే. ఇప్పుడు గద్దర్ అనేటోడు ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషనరీ మావోయిస్ట్ సిద్ధాంతంలో ఆయన కొన్ని రోజులు పనిచేసిండు. గద్దర్ గురించి నా అభిప్రాయం, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆయన కొంతకాలం ఎర్ర జెండా పట్టుకున్నాడు, కొంతకాలం అయినాక బుద్ధిజం జెండా పట్టుకున్నాడు, కొంతకాలం తర్వాత మోడీ దగ్గర కూడా పోయిండు. మొన్న రాహుల్ గాంధీని ముద్దు కూడా పెట్టుకున్నాడు స్టేజ్ మీద, అంటే ప్రేమ. అయితే
దాని మీద నా విమర్శ లేదు. ఆయన ఎవరి దగ్గరికి పోయినా ఏ ఇజం పట్టుకున్నా ఏమున్నా డౌన్ ట్రూడెన్ పీపుల్ గురించి అయితే ఆయన ఎప్పుడు మాట్లాడిండు. ఆయన భాష, ఆయన గొంగలేసుకొని, ఇప్పుడు గాంధీ ఎట్లుండే మనకు గోషి కట్టుకొని కట్టె పట్టుకొని పోయేటోడు, ఈయన కూడా ఒక గొంగలేసుకొని చేసుకుంటా పోయేటోడు. ఒక ఆదర్శమే కదా, ఒక సింబాలికే కదా. కాబట్టి మనం గాంధీ అవార్డు పీస్కి నిదర్శనం గాంధీ, అహింసకు నిదర్శనం గాంధీ. మీరు హత్యలు చేసే సినిమాలో తీసుకుపోయి గాంధీ అవార్డు ఇస్తారా? చెప్పండి నాకు. సేమ్ వేలో గద్దర్ ఆకారం, ఆయన భాష, ఆయన విధానం ఒక ఇజానికి పరిమితం చేయట్లేదు. ఎందుకంటే ఆయనే ఒక ఇజంని పట్టుకొని లేడు. నేను ఇంతకుముందు ఒక వేదిక మీద అన్న, గద్దర్ నీళ్ళ లాంటోడు. ఉప్పు కలిపితే సోర్ అవుతుంది, చక్కెర కలిపితే తీయగా అవుతుంది. ఆయన నీళ్లు ఏదైనా ఇమిడించుకుంటాడు. కానీ ఎట్ ద ఎండ్ ఏమవుతుంది? ఆయన అణగారిన వర్గాల గురించే పాటుపడ్డాడు. అది ఆయన ఇలా కూడా లేడు. కొందరు ఉద్యమకారులు ఉంటారు, చచ్చేదాకా కూడా వాళ్ళను ఒకదే సిద్ధాంతం గట్టిగా ఉంటారనమాట. ఉప్పు ఉందనుకోండి, అది ఉప్పే ఉంటుంది ఎప్పటికీ, నువ్వేమన్నా చెయ్యి, అది నీళ్లను ప్రభావితం చేస్తుంది. నీళ్లు కలుపుకుంటుంది కానీ ఉప్పు పోయి నీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. అది వాటర్ అంతా సోర్ అయిపోతుంది. ఆ వ్యక్తిత్వం గద్దర్ది కాదు. గద్దర్ వాటర్ లాంటోడు. ఆయన బతికి ఉంటే ఇంకో ఇజం కూడా పట్టుకునేవాడేమో. నీళ్ళు ప్రవాహం ఎట్లుంటుంది, ఎటు పోతే అటు పోతుంది. అట్లా పోయిండు ఆయన. పోయినా ఆయనలో గొప్పతనం నాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఒక ఇజంకి ఫిక్స్ అయిపోలే ఆయన. కానీ ఆయన జీవితకాలం మొత్తం ఎక్కువ శాతం ఎర్ర జెండా అయితే పట్టుకున్నాడు. ఆయన పబ్లిక్ని ఎంత ప్రభావితం చేశాడంటే, ఆయన పాటలు విని ఎంతోమంది మావోయిస్టులు అయిపోయినరు. అంత ప్రభావితం చేయగలిగిన కళాశిఖరం అతను. అంత జోక, ఒక పాట విని పిస్తోల్ పట్టుకొని జంగల్లోకి పోవడం అంటే అదేంది మామూలు విషయం కాదు. అంటే అంత ప్రభావితం చేయగలిగే కళాకారుడు అతను. ఆయనను ఎటు పంపితే అటు పోయిండు. ఆయన జీవితంలో ఎవరో కమ్యూనిజం వైపు దొరికినట్టున్నారు, ఆయన కమ్యూనిస్ట్లో దిగ్గజం అయ్యాడు. అదే ఒక భక్తి రసం వైపు వెళ్ళిపోతే ఏదో దేవునికి పెద్ద భక్తుడయ్యేవాడేమో. కానీ ఎటు పోయినా కూడా ఆయన ఒక స్టాల్వర్ట్, ఒక లెజెండ్ అవ్వడం ఆయన కళలో ఉన్న ప్రాధాన్యత. అంత ప్రభావితం దేనికైనా ఇవ్వచ్చు. కానీ మీరు ఆయనకున్న కళలో ఉన్న భావాలను విస్మరించేసి దేనికి పడితే దానికి, మీకు ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రేమిస్తాం, ఆ ప్రేమకు ఒక లెవెల్ ఉంటుంది. మితిమీరి మీరు అన్నీ చేసినా కూడా అది ఫెటప్ అయిపోమా? ప్రతిదానికి గద్దర్ ఏదో ఇది గద్దర్ అవార్డ్ అని పెట్టుకుంటారు అంతే. నాకు గద్దర్ అవార్డ్ గ్రహీత అంటే కాలర్ వేసుకునేటట్టు ఉండాలి. అది మీరు ప్రతిదానికి గద్దర్ అవార్డ్ అంటే నంది అవార్డ్, ఓకే నంది అవార్డ్ ఓకే, అట్లుంటుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా, బాబాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే దేశంలో ఒకటికి ఇస్తారు. అది కూడా లైఫ్ అంతా పెట్టి పెద్ద స్టేజ్కి వెళ్ళినోడికి ఇస్తారు. అది కూడా వృద్ధాప్యంలో ఇస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే, ఇప్పుడు చూడండి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వస్తే గవర్నమెంట్ సత్కారం చేస్తుంది, ఆయన కూడా సంతోషపడుతున్నాడు. అదొక ఖ్యాతి కదా. ఇప్పుడు ప్రతిదానికి పద్మవిభూషణ్ అని, దీనికి పద్మవిభూషణ్, దానికి ఇస్తే ఎట్లుంటుంది? అయితే మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. మన దేశంలోనే మీరు చూసుకోండి, పద్మ అవార్డ్స్ వీళ్ళకు, నేషనల్ అవార్డ్స్ ఇది, బెస్ట్ ఏదన్నా ఉంటే దాదాసాహెబ్ ఫాల్కే ఉంది. సేమ్ వేలో నంది అవార్డ్ ఇది మనకు ఉంది. అయితే దీనికి అంత ఆలోచించే అవసరం లేదు. గవర్నమెంట్ 100% చేయాల్సిందే. ఈ సూచన తీసుకోవాలి వాళ్ళు. తీసుకోకుంటే నాకు తెలిసి గద్దర్ అభిమానులు కూడా ఇప్పుడు కాదు, నేను ముందు ఆలోచన చేసి నేను సవరణ చేసుకోండి అంటున్నా. రేపు ఏదో ఇప్పుడు అవార్డుల సంగతి తెలుసు కదా, కరెక్ట్ సినిమాలు లేకుంటే ఉన్న దాంట్లోనే పైరవీ చేసుకొని ఏదో ఇచ్చేసుకుంటారు. అవార్డులకు కూడా విలువ లేదు. విలువ లేని దానికి అనుకోకుండా ఏదో ఒక క్యాలిబర్ లేని దానికి గద్దర్ అవార్డు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గద్దర్ అభిమానులు అంతా రివోల్ట్ అవుతారు. మళ్ళీ వాళ్ళు చేసే పని గద్దర్ లాగా చేస్తారు మళ్ళా. అది కాబట్టి ముందుగానే నేను 2-3 రోజులు సైలెంటే ఉన్నా. మేధావులు, బుద్ధిజీవులు చెప్తారు, సలహాదారులు కూడా ఉంటారు కదా గవర్నమెంట్లో, బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు. అయితే నేనేం చేసిన 2-3 డేస్ చూసి ఆ జియో వచ్చేస్తుందేమో అని నేను సాక్షిలో ఒక ఐటెం రాశాను. ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటాను. నేను ఏదైనా ఆలోచనలు ఉంటే ప్రభుత్వాన్ని చేరడానికి రాస్తూ ఉంటాను. ఆ ఆర్టికల్ చూసి
దగ్గర దగ్గర ఒక పెద్ద బ్యూరోక్రాట్స్ నాకు తెలిసినటువంటి వాళ్ళు నా దగ్గర నంబర్ ఉన్న వాళ్ళు నా ద్వారా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిల వరకు కూడా కరెక్ట్ అని చెప్పారనమాట. అయితే నేనేమంటున్నా అంటే కరెక్ట్ అని చెప్తుండ్రు, నేను రాస్తే కరెక్ట్ అంటున్నారు, మీరు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చెప్పొచ్చు కదా గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా కానీ. ఎవరైనా చెప్పి చూసారా, లేకపోతే మీ మాట వాళ్ళ దాకా తీసుకెళ్ళడం ఏమైనా ప్రయత్నించారు? నేనైతే సీఎం గారికి మెయిల్ చేసి నా ఐటమే పంపించాను, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అని పంపించాను. నా ధర్మం అది. సీఎం ఖ్యాతిని కూడా కాపాడుకోవడం పౌరుని బాధ్యత. ఆయన ఒకవేళ జియో తెచ్చేసాడు అనుకోండి, తెచ్చిన జియోను మళ్ళా మార్చడం కంటే దాంట్లో సవరణ చేస్తే చాలు. ఒక ప్రత్యేకమైన అవార్డు మేము గద్దర్ పేరు మీద గద్దర్ లాంటి కళాకారుడికి ఇస్తామంటే అయిపోయి, దాంట్లో ఏముంది పంచాయత్? అది కాక నేను శాసనం అన్నా, ఇది జియో అంటున్నా అని ఉండొచ్చు, దాంట్లో తప్పేమున్నది, అనొచ్చు పోవచ్చు. వాళ్ళకైతే మామూలే కదా రాజకీయ నాయకులకు, పెద్ద ఏముంటుంది దాంట్లో పట్టుకో. మేబీ ఇందాక అన్నట్టు ఆయన జయంతి రోజు అలా అనౌన్స్ చేశారేమో, మీరు ఆలోచిస్తున్నంత క్షుణ్ణంగా ఇంకా అది జరగలేదేమో, సవరణలు జరగలేదేమో. సవరణ అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాం. మన ముందే మీరు వార్నింగ్ లాగా పెట్టకపోతే అన్నారు కదా, సూచన రివోల్ట్ అవుతారు. నా ఎక్స్ప్రెషన్ అది ఉండవచ్చు కాక, కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ భూమి పుత్రుల గురించి మట్టి వాసన తెలిసినోని నేను ముందు ఏం జరగబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాగే పెట్టామనుకోండి, దాంట్లో ఎవడో ఒకడు ఒక ఇష్యూ చేసేస్తాడు దాన్ని పట్టుకొని. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఫుల్ గా రాలేదు, బయటికి రాకముందే మనం ఇలా వస్తుందని ఊహించి ఒక సలహా ఇవ్వడం ఒకటి, ఇలా వస్తుందని ఊహించి ముందే వార్నింగ్ ఇవ్వడం ఒకటి కదా. అదెందుకంటే సేమ్ టెంపో అన్నమాట. ఆయన ఎంత ఎమోషన్తో ఇది జీవో, ఇది శాసనం అన్నాడు. ఆయన శాసనం అన్నాడా అనలేదా? అయితే నేనేమంటున్నా అంటే పర్వాలేదు, మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, మీరన్నా మాకు ఇష్టమే, కానీ అది అట్లా అన్నందుకు ఆ మార్పిడికి కష్టమవుతుందేమో, ఒక మంచి ఈగో వస్తుంది అడ్డం. ఏమని, నేను శాసనం అన్నా, నేను జియో అన్నా, ఇది కరెక్టే కానీ నేను మార్చడం కరెక్టేనా మరి ఇంత అన్న తర్వాత అనే ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటున్నా. అది కూడా ఒక పెద్ద అన్నకి చెప్పినట్టు, ఒక కుటుంబంలో చెప్పినట్టే నేను చెప్పుకుంటున్నా, అంతే తప్పితే నువ్వు ఎట్లా అన్నావు చూసుకుందామని ఏమైనా పంచాయతీ చేస్తున్నాను ఆయనతో. నేను ఏదో కొంచెం తేడా జరిగితే గద్దర్ అభిమానులు బయటకు వస్తారు, రివోల్ట్ జరుగుతుంది, డీల్ చేస్తారు అన్న. ఎందుకన్నా తెలుసా, నాతో చర్చిస్తుండ్రు కొందరు, అందుకే నేను ఓపెన్ చేసిన. అయితే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసి కూడా చెప్పొచ్చు ఇది, కానీ అది ఎలా ఉందంటే పెద్ద హడావుడి, ఆ బొకేలు పట్టుకొని అందరు కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు, అప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే ఆడ కనబడుతున్నారు ముఖాలన్నీ. ఆడ పోతే నేను అదే టైపా అనుకుంటే నేను ఎందుకు వచ్చినో తర్వాత సంగతి. కానీ ఈడు సెక్రటేరియట్లు ఉన్నాడంటే ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఉన్నది, ఆయనకి ఎట్లా రీచ్ చేయాలి. కాబట్టి ఒక ఆర్టికల్ రాసిన, దాంతో స్పందన వచ్చింది. రిప్లై వచ్చిందా? రిప్లై ఏమొస్తుంది లేండి, సీఎంలు రిప్లైలు ఇస్తారా? ఇయ్యరు. అదేమన్నా ఉంటే తీసేసుకుంటారు, దాన్ని అమలు చేసేస్తారు. రిప్లై ఇచ్చే లెవెల్ సీఎంలు ఇంకా టైం పడుతుంది. అందరూ ఇంకా బాగా సీఎం ఇవ్వరు కదా, వాళ్ళ కింద టీం ఇస్తారు, ఇవ్వాలి. కానీ మరి వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉండుండొచ్చు. ఈ గద్దర్ అవార్డు గద్దర్ జయంతి నాడు ఒకటి అనేసిండు ఆయనే. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళ పంచాయతీలు ఉన్నాయి, 100 ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ 100% ఆయన దృష్టికి పోతుంది, పోవాలనే నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు ఆ సెక్రటేరియట్ కాడ పోయి వెయిటింగ్ చేసి అవి ఇవి చేసి కంటే ఏమున్నది దీంట్లో, ఒక థాట్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కూడా లేకుండే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, యూ హ్యావ్ ఫ్రీడమ్, రైట్ టు స్పీక్. దీంట్లో పెద్ద ఏమంటున్నాం మనం, ఆయన ఏమన్నా అదంటున్నామా? ఆయనకి ఉల్టా ధన్యవాదాలు చెప్తున్నాం. గద్దర్ గారిని మీరు గౌరవించినందుకు ధన్యవాదాలు, చిన్న సవరణ చేయండి బాగుంటుంది. ఇప్పుడు చాలామంది లోపల అనుకుంటున్నారు, బయటికి అంటలేరు. ఎందుకంటలేరు తెలుసా? ఇంకోటి ఉంది ఇక్కడ సమాజంలో, ఈ కులాలు గిలాలు ఏమేమో ఉన్నాయి. ఇప్పుడు నాలాంటి వాడికి ఈ కులాలు గిలాలు ఏమి ఉండయి, ఒక ఆలోచన మీద పోయేటోని నేను. అదంతా సిల్లీ థింగ్స్, అదొక నేరో మైండెడ్నెస్, దాంతో భ్రష్టు పట్టిపోతుంది సమాజం. అయితే నేనేం ఆలోచిస్తున్నా అంటే, ఇప్పుడు అంబేద్కర్ అంటే ఒక కులం ఓనప్ చేసేసుకుంటుంది. అరే ఎవడో మనిషి ఏదో కులంలో ఏదో మతంలో పుడతాడు, పుట్టినంత మాత్రాన ఆ కులాన్ని తీసుకొని వీడు మావాడు, వీడిని చేస్తలేడు, వీడు మావాడు అని ఓనప్ చేసుకొని తక్కువ చేసేస్తుండ్రు. గద్దర్ అనేటోడు అందరి కోసం పాటుపడ్డాడు. ఆయన పుట్టిన కులం గురించి ఎప్పుడన్నా మాట్లాడిండు? ఆయన కులం ఏందో కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు ఆయన కులం వాళ్ళందరూ
ఆయనను బొమ్మలా పెట్టి వీళ్ళ లబ్ధికి కులాలు అంటగడుతున్నారు. ఇప్పుడు ఎవడన్నా బోల్డ్గా వచ్చి చెప్పాలన్నా కూడా సమాజంలో భయభ్రాంతులు ఉన్నాయి. ఎవడన్నా వాయిస్ రేజ్ చేయాలన్నా ఏం భయపడుతున్నారు తెలుసా వీళ్ళు? అరే మేమంటే వాళ్ళందరూ నువ్వు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాబట్టి మావాడిని ఎట్లా అంటావని పంచాయతీ అవుతుందని భయపడుతున్నారు. నేనంటన్నా నేను పంచాయతీకి రెడీ. దీంట్లో కులమేంది ఏంది? ఒకవేళ మీ కులమైననే గద్దారు అనుకోండి, అతన్ని రక్షించుకోవాలి, మీ బాధ్యత. మీరు మీ కులమోడు వచ్చి చెప్తలేడు, నేను వస్తున్నా కదా, మీరు రావాలి ఫస్ట్. మీరు కాలర్ ఎగరేసుకొని నంది జాగల గద్దర్ అన్నారు కాదు. మనకు విచక్షణ ఉండాలి. అవార్డులు అనేది ఎట్లా నామకరణం చేయాలనేది ఆలోచించుకోవాలి. మన గద్దర్ని మనం కాపాడుకోవాలి. మీ కులానికి గద్దరు మీరే రిస్ట్రిక్ట్ చేసుకున్నా కూడా ఆయన ఖ్యాతిని డైల్యూట్ చేయనియద్దు మీరు. ఇది నా విజ్ఞప్తి. వాళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు? వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు? ఇలా అనౌన్స్ చేశారు కదా. నేను వాళ్ళ బిడ్డను కలిశాను. యాక్చువల్లీ ఏంటంటే ఆయన జయంతి కంటే ముందు ఒక 2-3 డేస్ ముందు కేశవరావు జాదవ్ అని పెద్ద ప్రొఫెసర్, అసలు తెలంగాణకు ఆయన ఫాదర్, జయశంకర్ని తెచ్చిననే కేశవరావు జాదవ్. నేను అనేది అదే, తెలంగాణలో ఎలా ఉందంటే ఎవడైతే జెన్యూన్గా ఉండి ఎవడైతే కరెక్ట్ ఉంటాడో వాడు ఫ్రాంక్ ఉంటాడు కదా, కాబట్టి వాడి కీర్తిని వాడిని మొత్తం వాషౌట్ చేసేస్తాడు. డబ్బా కొట్టుకుంటూ ఉండేటోళ్ళని లేపుతారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కేశవరావు జాదవ్ చనిపోతే కూడా ఎవరు రాలేదు, సీఎం రాలే, ఎవరు రాలే. నేను లక్కీగా నేను సినిమాలు తీసే ప్రాసెస్లో ఆ జానర్ చేయడం వల్ల వీళ్ళందరూ పరిచయం అయినరు. ఎట్ ద ఎండ్ నేను అందుకే డిక్లేర్ చేశా, కేశవరావు జాదవ్ చివరి శిష్యుడిని నేను. ఎందుకంటే కేశవరావు జాదవ్ చాలా పెద్ద మనిషి. ఆయన శిష్యులు ఎవరు తెలుసా? జార్జ్ ఫెర్నాండెస్, సోషలిస్ట్, ఇందిరాగాంధీని ఓడించిన పార్టీ, రామ్ మనోహర్ లోహియాతో సమకాలీకుడు ఆయన తెలంగాణలో ఉండే. ఇవన్నీ ప్రజలకు తెలియదు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇది తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు శిల్పాలు పెట్టినరు, ఏదో అనౌన్స్ చేశారు. కానీ ఆయన బతుకున్నంత వరకు, ఆయన చచ్చిపోతే కూడా రాలే సీఎం. ఇవన్నీ ఉన్నాయి. నేను దగ్గర నుంచి చూసి కూడా నేను సైలెంట్ ఉంటే అది రాంగ్ కదా. కాబట్టి నేను కొండా లక్ష్మణ్ బాపూజీ, జాదవ్ ఇట్లాంటి వాటికి పని బంద్ చేసుకొని పోతా. నేను పౌరున్నే కావచ్చు, సామాన్యున్నే కావచ్చు, కానీ నేను బతుకున్నంత వరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ ఒక మనిషిని కానీ గౌరవిస్తూనే పోతాను నేను. అధికారం ఉండకపోవచ్చు, మేము గవర్నమెంట్లో ఉండకపోవచ్చు, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే అది పెద్దగా అవ్వచ్చేమో, కానీ అరే అండి ఇప్పుడు ఏదైతే సీఎంలు అయ్యారో, ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఇదంతా వాళ్ళ కృషి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆయన సొంత ఇల్లు ఇచ్చిననే కొండా లక్ష్మణ్ బాపూజీ. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ కదా. సేమ్ గద్దర్ గురించి నాతో పనిచేసి నా సినిమాకు వట్టిగా భోజనం పెట్టి నా పైసలు కూడా తీసుకోలే, నా సినిమా చేశాను. అది అంత గొప్ప మనిషి. అయితే ఆయన బతికుంటే ఏమి ఉండేది అనేది అజంప్షన్తో నేను బయటికి రావాల్సి వస్తుంది. నాకెందుకు ఇదంతా? ఎవరు లేరు కాబట్టి. సీనియర్స్, ఎల్డర్ పీపుల్ చేయాల్సిన పని ఇది. ఇవన్నీ కూడా అవును. మీరు చాలా మంది బ్యూరోక్రాట్స్తో వాళ్ళతో మాట్లాడినారు. వాళ్ళ ద్వారా చెప్పించడం ఒక ప్రయత్నం అయితే, మీరు వాళ్ళ ద్వారా కలవడానికి ప్రయత్నం చేశారా సీఎం గారిని? కాదండి, నేను మెసేజ్ పంపితే చాలు కదా. గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అవును. ఇప్పుడు మీరు పట్టుకున్న కాజ్ చాలా గట్టి కాజ్, బలమైన కాజ్ అయినప్పుడు మీరు ప్రతి ఆపర్చునిటీ ట్రై చేయాలి కదా. ఇప్పుడు మెయిల్ పంపించిన మెయిల్కి మీరు అన్నట్టు చూసే వ్యూవర్స్కి కూడా తెలుసు మెయిల్కి ఎంత రెస్పాన్స్ ఉంటుందో. తిరిగి వాళ్ళకున్న పనులలో మీరే చెప్తున్నారు ఎన్నో పనులు ఉంటాయండి. అది నా వీక్నెస్ అండి. నేను మినిస్టర్ల మా జాదవ్ సారే అన్నాడు, కేశవరావు జాదవ్ సార్, నేను ఇంకెన్నాళ్ళు సినిమా తీసినప్పుడు నేను కేసీఆర్ మాట ఒకటి వినలేదు. ఆయన రాని తెలంగాణ వచ్చినట్టు తీయమన్నాడు. ఆయన ఎంపీస్ ఎమ్మెల్యేస్ గెలిచినప్పుడు తెలంగాణ భవన్ ముందు కట్టె కుర్చీ మీద కూర్చుంటే కాలు మీద కాలేసుకొని ఆయన సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా కూర్చుంటే ముంగట హెలికాప్టర్ దిగుతుంది, సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణ నా కాళ్ళ కాడ పెట్టాలి అన్నాడు ఆయన. అంటే నేను నవ్వి ఏమన్నా అంటే, సార్ నేను తీసేది ఆ టైప్ సినిమా కాదు, నేను రియలిస్టిక్ దాని మీద తీస్తున్నా సార్. మీరు జై తెలంగాణ అంటే అందరు జై తెలంగాణ అంటున్నారు, బట్ దే డోంట్ నో వై దే నీడ్ తెలంగాణ. ఐ వాంట్ టు షో దేర్ లైఫ్ సార్, ఐ వాంట్ టు గో ఇన్ ఏ రియలిస్టిక్ వే. అది కాదన్నప్పుడు నాకు అసలు ఈ సినిమా ఎందుకు, ఏదో లవ్ స్టోరీ ఏదో తీసుకుంటే డబ్బులు వస్తాయి. ఎక్కడుంది ఈ సినిమా ఇప్పుడు? యూట్యూబ్లో ఉంది. అప్పుడు కేసీఆర్ గారు, నేను చెప్పిన డైరెక్ట్గా హానెస్ట్గా చెప్పిన, నేను
అదొక ఫ్యూజన్ లాగా ఉంటుంది సార్, అది జస్ట్ అభూత కల్పన లాగా ఉంటుంది. అది నేను తీయలేను. కానీ ద లీడర్ కేసీఆర్ అని వేరే డైరెక్టర్తో బాగా తీయచ్చు మీరు, యూ హ్యావ్ ఫ్రీడమ్. కానీ నేను అనుకున్నది ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నతో వచ్చినప్పుడు నేను 3 తరాల కథను చూపించిన. 1947 రజాకర్ మూమెంట్, అప్పుడు ఆంధ్ర కలవలేదు, అయినా కూడా ఇక్కడ ఫ్యూడలిజం ఉండే. ఇప్పుడు వీళ్ళందరూ ఆంధ్రాని బ్లేమ్ చేస్తారు కదా, నా వ్యూ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లేమ్ చేసిన. ఎందుకంటే నువ్వు ఆ దోపిడీ అనేది నీ ఈ దొరలు పోయే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు, వీళ్ళు ఇస్తేనే కదా కాంట్రాక్ట్లు వచ్చినాయి. వ్యాపారస్తులు నీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. కాబట్టి మనం ఇక్కడున్న దాన్ని ప్రశ్నించకుండా నువ్వు డైరెక్ట్ ఎదుటోడికి అనడం రాంగ్. కాబట్టి ఇక్కడ 2 ఉంటాయండి, ఒకటి సర్ప్రెసర్, ఒకటి అప్రెసర్. అయితే దాని మీద మనం ప్రశ్నించాలి. అప్పుడు మన జీవితాలు చూపించే 3 తరాల కథ. 1947లో రజాకర్ మూమెంట్, 69 ఉద్యమం ఫైరింగ్ అయింది చెన్నారెడ్డి టైంలో, తర్వాత నెక్సల్ ఉద్యమం కూడా ఇక్కడ చాలా పెరిగింది, ఇప్పుడు ఈ మలి దశ ఉద్యమం. అయితే ఈ అన్ని ఉద్యమాలు ఒక కుటుంబాన్ని తీసుకొని, ఒక రైతు కుటుంబం, ఒక ఏజ్డ్ ముసలామె, ఆమె లైఫ్ స్టోరీ చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ భర్త ఎట్లా చచ్చిపోయాడు, కొడుకులు ఎట్లా చచ్చిపోయారు, త్యాగాలు ఎట్లా చేశారు, ఆ స్ట్రగుల్ ఏంటి అనేది ఆ సినిమా చిన్న పాయింట్. దాంట్లో నేను తెచ్చి సోనియా గాంధీ వచ్చి కాళ్ళ కాడ పెట్టిందంటే మొత్తం కథే పోయింది. ఆ కథ కోసమే నేను తీస్తున్నా, రిస్క్ తీసుకొని. నేను ఒప్పుకోలే, ఆయనకి నాకేం పంచాయతీ లేదు, నేను ఒప్పుకోలే. టైటిల్ కూడా మార్చమన్నారు, నేను మార్చలే, ఇంకెన్నాళ్ళు అని ఉంటుందని. ఇక తర్వాత వారేం పెట్టమన్నారు, తెలంగాణ అనుకుంటే ఏదన్నా పెడదామన్నారు. ఆయన టైటిల్ చెప్పలే కానీ ఈ సీన్ చెప్పారు. ఆ సీన్ వినగానే నేను నవ్విన. ఫస్ట్ ఆ నవ్వును కవర్ చేసిన, ఏమనంటే సార్ భలే చెప్పారని చెప్పి కవర్ చేసిన. అదో డిప్లొమసీ కవర్ చేసి దీన్ని ఎందుకు పాటు చేయాలి సార్, సపరేట్ ఏదైనా చేయవచ్చు అని చెప్పిన. తర్వాత ఆయనకు వినడానికి ఒక సీడీ కూడా ఇచ్చి ఉండే నేను. అది ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకు మా భూమి సంధ్య ఇట్లాంటి వాళ్ళతో పాట ఇచ్చిన, వాళ్ళు చాలా గొప్ప. అది ఆ సీడీ ఈడ పెట్టినాం, అందరం వెళ్ళిపోయినాం. ఆయన లంచ్కి వెళ్ళిపోయాడు, నేను మెట్లు దిగిన, మళ్ళీ రివర్స్ ఉరుక్కుంటూ వచ్చి ఆ సీడీ కూడా తీసుకొని పోయినా నేను. అది వింటే ఇంకా డేంజర్గా ఉంటుంది అని చెప్పి. ఆయన చాలా తెలివిగలని, ఆయన నన్ను అర్థం చేసుకుంటాను, నేను ఆయనను అర్థం చేసుకున్నా. ఇక మాకు అనిపించింది ఏంటంటే మ్యాచ్ కాదు, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ ఓ టైప్ ఉంది, నాతో పాటు వచ్చిన వాళ్ళు అది వేరే టైప్ ఉంది. ఆయనకి ఏది చూస్తే ఆయనకి ఆనందం అవుతుంది, నేను ఆయనను సంతృప్తి పరచలేను అనుకొని నేను సైలెంట్, నా పని నేను చేసుకున్నా. తర్వాత ఆడియో ఫంక్షన్కి పిలిచిన, సినిమాకి పిలిచిన, ఆయనది ఒక షార్ట్ తీద్దాం కూడా అనుకున్నా. ఆయన టైం ఇవ్వకుంటే ఒక క్లిప్ తీసి పెట్టిన. ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు, కోదండరామ్ లాంటి వాళ్ళు వచ్చి చేశారు నా సినిమాకి. కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా నేను క్లిప్తో మేనేజ్ చేసుకున్నా. ఆయన నేనేం ఓకే, దట్ ఈస్ హిస్ పర్సనల్ విష్. నేను ఆయన మీద ఏడ్చుకుంటే ఏం కూర్చోలే, నాది నేను చేసుకుంటా, నాకు ధైర్యం ఉంది, చేసిన. కానీ ఆయనే పనికి మాలిన సినిమాలకు ప్రమోట్ చేశాడు, అంతా చేశాడు, కానీ జనాలకు నచ్చలే. మార్నింగ్ షో తర్వాత ఎవరు లేరు. అదే నా సినిమాకి చేసి ఉంటే నాకు డబ్బులు కూడా బాగా వచ్చేటి, మామూలుగా కాదు. తర్వాత నేనేం చేసిన, ఎంఎస్ఓస్ది మీటింగ్ పెట్టి ఉగాది నాడు సిటీ కేబుల్లో వేసుకునే పరిస్థితి నాది. ఆర్థికంగా మీరు నన్ను దబాయించవచ్చు కానీ నా ఆలోచనను మీరు ఆపలేరని చెప్పిన. కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ప్రొజెక్టర్ కొని, డీసీఎం కొని ఊరూరు నా సినిమా చూపించారు. దానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రజలే టేకప్ చేసి పాంప్లెంట్లు, పోస్టర్లు వేసారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలా నేను ప్రజలకు అంకితం చేసిన. కాబట్టి నేను రాజీ పడలేదు, పడను కూడా. అయితే ఈ రాజకీయంలోకి పోయి కలిసే విధానం నాకు రావట్లేదు. అది నా మైనస్ పాయింట్, నా వీక్నెస్సే అనుకోండి. కాబట్టి నేనేం చేయాలి, వ్యాసాలు రాయడం స్టార్ట్ చేసిన. కొన్ని బ్లండర్స్ గత ప్రభుత్వంలో జరిగితే నేను ఎడిటోరియల్స్ రాసేది, వాళ్ళు పబ్లిష్ చేసేది ఎడిటర్లు. పాపం నేనేమన్నా జర్నలిస్ట్నా కాదు కదా, కానీ రాసేది భావాలు అవి ఇవి. ఇప్పుడు నంది అవార్డుది కూడా సాక్షికి పంపిన, ఇమీడియట్ వేసేసాడు ఆయన. అది జర్నలిజం అంటారట. ఐఎమ్ హ్యాపీ, నా వ్యూ వెళ్ళిపోయింది. నేను వాళ్ళ గడప కాడికి వెళ్ళి వెయిట్ చేసి వాటిని నేను టాలరేట్ చేయలేను కాబట్టి నేను ఈ మాధ్యమాలను యూజ్ చేస్తున్నా. అది కూడా నేనేమన్నా ఎవరిని ఏం అంటలేను, నా భావాలు చెప్తున్నా. మీరు పిలవండి, నేను వస్తా. ఇప్పుడు తెలంగాణ సినిమా పాలసీ గురించి ఫైట్ చేస్తున్నా, నేను అడగబోతున్నా. నన్ను పిలవండి. ఇప్పుడు ధరణికి ఎట్లా కూర్చోబెట్టినరు, నాకేం పదవులు వద్దు,
మీకు ఇన్పుట్స్ ఇస్తా, మీకే పెద్ద పేరు వస్తుంది. ఏంటి పాలసీస్ ఏమని చెప్పబోతున్నారు? ఏమున్నాయి మీ మైండ్లో పాలసీస్? పాలసీ అండి యాక్చువల్లీ ఏంటంటే మద్రాసు నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు రాయితీలు, ప్రోత్సాహకాలు, భూములు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు. కాబట్టే కదా ఇలా మనం ఇండస్ట్రీ అనేది టాప్ అని హ్యాపీగా ఉన్నాం అందరం. అయితే అది సంతోషం. కొన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఉంది. ఇప్పుడు స్టూడియోకి ఇచ్చిన దాంట్లో కేఫ్స్, మాల్స్ కూడా వచ్చినాయి. నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయ. నేను అనేది ఏంటంటే ఆ టైంలో ఆంధ్రాకు మద్రాస్ దగ్గర ఉండే కాబట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. మద్రాసు నుంచి ఇండస్ట్రీ వచ్చింది, విజయవాడ నుంచి ఏం రాలే, మద్రాసు నుంచి వచ్చింది. ఆ టైంలో నటులు కానీ నిర్మాతలు కానీ అక్కడ చాలా కష్టపడి అవి చేసుకున్న వాళ్ళకు ఇక్కడ స్పేస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎట్లా ఇస్తారో అట్లా మనం కొన్ని ఇస్తే వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ స్థిరపడ్డది. సంతోషం, ఇండస్ట్రీ ఎదిగింది, ఆనందమే. అయితే నేనేమంటున్నా అంటే ఎట్లయితే మీరు రాష్ట్రాన్ని డివైడ్ చేసిండ్రో వట్టి రాజకీయ లబ్ధికి ఉండకూడదు. సబ్బండ వర్ణాలు కలిసి తెలంగాణ అనుకుంటూ కొట్లాడినరు. సినిమా రంగం ద్వారా నేను సినిమాలు తీసిన, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి నేను మేనిఫెస్టోలలో పెట్టించిన, సోనియా గాంధీ వరకు కూడా పోయినా నేను. సోనియా గాంధీ కేసీఆర్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది నా ఒక్కనికే, అది నా జెన్యూనిటీ. ఆమెకు వట్టి మేలు రాసిన నేను. అది అది నేను అన్నా, మేడం యూ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఇవాళ మీరు ఒక స్టెప్ తీసుకున్నారు, ఓడిపోయినరు, మిమ్మల్ని ఓడగొట్టినరు, మీకు మోసం జరిగింది, పార్టీ కలపలేదు, అయినా మీరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడు అంబేద్కర్ లేడు కానీ ఆయన శిల్పాలు ఊరు ఉన్నాయి. అట్లాగే మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, మీరు ఇటలీ నుంచి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకొని ఇన్ని చేశారో, మీకు కీర్తి ఇచ్చేది ఇది ఒకటే. మీరు ఒక తెలంగాణ మదర్ లాగా ఖ్యాతి మీకు ఎప్పటికి ఉంటుంది. కామన్ పీపుల్ అందరు కూడా ఎవైతే ఎదుగుతారో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మేడం మీరు నిరుత్సాహపడకూడదు, మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని సత్కారం చేస్తా అని చెప్పిన. ఇమీడియట్ ఏఐసిసి నుంచి నాకు కాల్ వచ్చింది, పోయినా శాల్వా కప్పిన. ఒక పెయింటర్తో ఫోటో ఉండే ఆమెదే, నా రైటింగ్తో రాసి సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్ అని రాసి ఇచ్చి, ఒక చిన్న డివిడీలో నా ఇంకెన్నాళ్ళు సినిమాను సబ్ టైటిల్స్ పెట్టి హిందీలో ఆమె కోసమే కన్వర్ట్ చేసి ఆ సీడీ కూడా ఇచ్చిన. అక్కడి నుంచి నా ఉద్యమం విరమించిన. ఆమె నన్ను అడిగింది, నా తరఫున మా పార్టీ తరఫున నీకేం కావాలి చెప్పు అని అడిగింది. నేను నవ్వి ఏమన్నా అంటే, రాని తెలంగాణ ఇచ్చినారు మేడం, అది ఎట్లా ఇచ్చినారో మేము చూసినాం టీవీలో, అది అసలు రాకపోయేది. వాళ్ళు మీ నోరుతో చెప్పించారు కరీంనగర్ మీటింగ్లో, చెప్పించి దాన్ని రాకుండా చేద్దాం అనుకున్నా. మీరు మాట ఇచ్చిన మనిషి కాబట్టి మాట మీద మీరు లాస్ట్ డే తలుపులు బంద్ చేసో ఎంత గడబడైంది. మీరు ఇచ్చిన మాట మీద కట్టుబడడానికి ఏదైతే ఇచ్చినరో దానికి మేము ఫ్యాన్స్ మేడం. రాని తెలంగాణ మీరు ఇచ్చినారు కాబట్టి ఇంకేమి ఇస్తారు మీరు, దీనికంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు నాకు. దాంట్లో మేము ఇక విల్ స్ట్రైవ్ హార్డ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అన్న. అంటే ఆమె ఇట్లా రిలాక్స్ అయ్యి, ఆమె నన్ను ఏ రకంగా చూసి ఇప్పటికి మర్చిపోలేను. ఆమె స్మైల్, ఆమె డల్ మంచి ఒక గ్లో ఇట్లా చూసి ఇట్లా డీప్గా అబ్జర్వ్ చేసింది. తర్వాత కాఫీ తెప్పించి తాగిచ్చి ఒక రెస్ట్ రూమ్లో నన్ను ఒక అరగంట సేపు కూర్చోబెట్టి, మళ్ళీ ఫోటోగ్రాఫర్ని, వాళ్ళ ఆస్థాన ఫోటోగ్రాఫర్ ఉంటాడట, ఆమెనే అరే యూ షుడ్ హ్యావ్ టేకెన్ ఫోటోనో యూ డింట్ అంటే, మేడం దే హ్యావ్ టేకెన్ ఆల్ ఫోన్స్, they didn't even allow a pin, so how can I, there was no opportunity, even it is a remembrance for me, but what to do madam ante, no don't worry, you sit, be seated అని ఆ రూమ్లో కూర్చోపెట్టింది. తర్వాత ఆమె మొత్తం ఇట్లా కెమెరాలు రెడీ అయినాక మళ్ళీ నన్ను పిలిచిండ్రు, మళ్ళీ రీటేక్, నేను వేసిన అవన్నీ ఆడనే ఉండే, మళ్ళీ రీటేక్ మేడం ఇట్లా చేసి వాళ్ళకి చెప్పింది, ఈయనకి ఇచ్చేయండి తొందరగా అది ఇది అని చెప్పింది. ఆమె మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, పెద్ద రూమ్ ఉంటుంది ఆమె లైబ్రరీ, ఇలా మెయిన్ డోర్ దాకా ఆమె వచ్చి సెండ్ ఆఫ్ చేసింది నాకు. ఇది అట్లా ఇష్టం నాకు, వట్టి మేల్కే పిలిచింది ఆమె. ఆమె చాలా గొప్ప. అంటే నేను కొద్దిగా స్త్రీ పక్షపాతినే, ఇట్లాంటి కొన్ని చూస్తూ ఉంటా కదా, నాకు అరే ఆమె జాగాలో వేరేవాడు ఉంటే ఎవడన్నా ఏ నంబర్ జూటా ఉంటారు, డబ్బులకు అమ్ముడు పోతారు, ఇట్లా చీప్ పీపుల్ ఉన్నారు చాలా సమాజంలో. అయితే
అక్కడ నేను పరేషాన్ అయినా, అరే ఈమె పొలిటికల్ ఉండి ఇంత ఇంత ఔన్నత్యం, ఇంత వ్యక్తిత్వం గల వాళ్ళ అని నేను వెళ్ళినప్పుడు తెలిసింది నాకు. కాబట్టి దానికి ఆమెకు నేను థ్యాంక్ఫుల్. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఆమెను కలిసిన, ఆమె కీర్తి భంగం అయితే నేను ఊకోలేను కదా. సేమ్ గద్దర్ది, నేను ఎవరినైతే కలిసినో, ఎవరైతే లెజెండ్ ఉన్నారో వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం మన జనరేషన్ పని. నాకేం స్వార్థం లేదు, ఏముంది, నేను కొద్దిగా ఫిలాసఫిక్ కాబట్టి నాకేముంది, నేను గద్దర్ అనేటోడు మంచోడు, ఆయన గురించి స్పష్టంగా చెప్తున్నా. ఆయన మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి, ఆయన మావోయిస్ట్ అంటాడు, అటు పోతాడు. నేనన్నా పోనీ, అది స్వేచ్ఛనే, ఆయనకి ఇష్టం వచ్చింది పోవచ్చు, నువ్వెవరు చెప్పేటోనివి. ఆయన మావోయిస్ట్ కాదు, రేపు పోయి భజన చేసుకుంటా కూర్చుంటాడు, రేపు సన్యాసిగా మారుతాడు. అది మనిషి జీవితం, అతని నిర్ణయం. అది ఆయన మెయిన్ మోటో ఏదైతే ఉందో జనాలకి చేయూత అందాలి అన్నది, అదైతే ఖచ్చితంగా ఉంది కదా. ఆయన ఏ దారిలో వెళ్ళండి, మీరే చెప్పింది స్పష్టంగా అర్థమై ఉంటుంది ఆడియన్స్ కి. మేడం, ఫిలిం పాలసీ అడిగారు మీరు. అది ఫిలిం పాలసీలో నేను క్లుప్తంగా ఒక 3-4 సూచనలు చెప్తా. తర్వాత అది విధానపరమైన నిర్ణయాలకు డీప్గా వెళ్ళడం ఉంటుంది కాబట్టి ఆ సమయం సరిపోదు. అయితే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఫోకస్ అంతా కూడా ఎదిగిన ఇండస్ట్రీని మర్చిపోదాం. అది ఎదిగిపోయింది, వాళ్ళతో పంచాయతీ కూడా లేదు, అక్కడ పక్కన పెడదాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక సమాంతర ప్రత్యామ్నాయ సినిమా పాలసీ తేవాలి. సమాంతర అంటే ప్యారలల్. ఓకే, వాళ్లకు గవర్నమెంట్ అవసరం లేదు ఇప్పుడున్న ఎదిగిన ఇండస్ట్రీకి, ఉల్టా వాళ్ళే గవర్నమెంట్కి ఏమైనా హెల్ప్ చేసే స్థితికి చేరినరు. కాబట్టి ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తాం. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసేస్తే పిల్లలు ఆర్టిస్టిక్ ఉన్న వాళ్ళకు సినిమా వైపు మోల్డ్ అయ్యే పాలిషింగ్ జరుగుతుంది ఇన్స్టిట్యూట్ ఉంటే. ఆల్రెడీ ఆర్టిస్ట్గా చలామణి అయ్యేటోళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ ఫోటోలు గీటోలు బాగా తీస్తుండ్రు, పాటలు కూడా పాడుతుండ్రు స్టేజ్ల మీద. అది అట్లాంటి వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని సినిమా కెమెరా ముందు ఎట్లా ఉండాలి, రికార్డింగ్ థియేటర్లో ఎట్లుంటాయి అనేటి కొద్దిగా మనం నేర్పించినాం అనుకోండి, స్కిల్ డెవలప్ బ్రహ్మాండంగా తయారవుతారు. అంటే ఏం లేని వాళ్ళకేమో ఇన్స్టిట్యూట్, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, అప్పుడు ఒక నిర్మాణం మెల్లమెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేం చేశారో అవి మళ్ళా చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను మినహాయింపు ఇవ్వాలి ఆ ప్రత్యేక సినిమాకే. దాంట్లో ఏంది, ఇప్పుడు ట్రైనింగ్ అయిన పిల్లలు ఉంటారు కదా, ఆల్రెడీ పన్ను అవన్నీ ఇస్తున్నారు కదా, పన్ను ఇస్తున్నారు కదా, స్పెషల్ కాదు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి పన్ను అది ఎప్పుడు సినిమా తీసినాక ఎడ్యుకేటివ్ ఫిలిం అయితే తీయడానికి ఉంది. ఏ సినిమా కాబట్టి ఆ సినిమాకు పన్ను మినహాయింపు ఏమి ఇయ్యరు యూజువల్లీ. ఏ సినిమాకి అడుగుతున్నారు ఇప్పుడు పన్ను? నేనేమంటున్నా అంటే, తెలంగాణ భూమి పుత్రులు ఎవరైతే ట్రైన్ అయిన పిల్లలు ఉన్నారో, కళాకారులు, టెక్నీషియన్లు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా పెరగాలి కదా, ఇక్కడ నిర్మాతలు రావాలి. ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని సినిమా ఎవరు తీయాలి? ఇప్పుడు వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఆ జానర్కే వెళ్తారు కదా. అయితే ఈ చిన్న సినిమా ఏదైతే తీస్తారో దాంట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎలివేట్ చేస్తూ ప్రత్యేక సినిమాలు ఏవైతే తీస్తారో వాటికి పన్ను మినహాయింపు మొదలే కమిటీ డిసైడ్ చేయాలి ఆ కథ స్టేజ్లోనే. అయితే పన్ను ఇక్కడి లొకేషన్స్, ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, ఇక్కడి లొకేషన్స్, ఇక్కడి కల్చర్, ఇక్కడి హిస్టరీ, ఇక్కడి మనుషులుతో ఒక ప్రత్యామ్నాయం తీసినప్పుడు పన్ను మినహాయింపించి ఎన్ఎఫ్డిసి ఎట్లయితే కో ప్రొడక్షన్ చేస్తుందో, ఇప్పుడు మీకు భరోసా వచ్చి ఒక లెవెల్కి వచ్చినాక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయూతనియాలి. ఓకే, అలాగే ఆ తీసిన సినిమాలు తీసేసినాం, సినిమాలు తీసిన తర్వాత థియేటర్స్ దొరుకుతాయా? ఇప్పుడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ 3 అంచెల వ్యవస్థ గుత్తాధిపత్యంలో మారిపోయింది. అది అందరికి తెలిసిన విషయమే. అక్కడనే థియేటర్లు దొరకక టెన్షన్లు ఉన్నారు రెగ్యులర్ ఫిలిం మేకర్స్. ఇప్పుడు వీళ్ళు తెస్తే థియేటర్లు దొరుకుతాయా? దొరకాయి. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం తేవాలంటే, ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని కాపాడుకోవడానికి 2 షోలు ఇవ్వాలి. ఆ సినిమా వచ్చినప్పుడే, ఊకే రావు ఆ సినిమాలు. 2 షోలు కేటాయించాలి ఆ సినిమా వచ్చినప్పుడు. లేకుంటే మినీ థియేటర్స్ కట్టుమన్నాం మేము, ఇక అవి కట్టరు. ఇప్పుడు బడ్జెటే లేదు, అవి చెప్పుడు కూడా వేస్ట్. ఉన్న థియేటర్స్లోనే ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు
ఎఫ్డిసి కో ప్రొడక్షన్ ఉంది కాబట్టి అట్లాంటి సినిమాకి 2 షోలు ఇచ్చినప్పుడు అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది, వాళ్ళ కళ ఆడియన్స్కి తెలుస్తుంది. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే అది ఒక క్రేజ్ క్రియేట్ అయినప్పుడు ఈ సినిమాల కంటే ఆ సినిమాలో ఆడతాయి. ఇది నా విజన్ అది. ఎందుకంటే మీరు చూడండి, యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు హీరోలకు పెట్టే స్టేజ్కి వచ్చింది తెలంగాణ యాస భాష. అవునా కాదా? ప్రభుత్వం దాంట్లో చేసింది ఏం లేదు, అది క్లిక్ అయినాక వచ్చి మా తెలంగాణని ఓన్ చేసుకుంటారు వట్టిగానే. కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల తెలంగాణ అరే బాగుంది కదా అని చెప్పి అందరూ ఆస్వాదిస్తున్నారు. సేమ్ వేలో వెండి తెర మీద కూడా చూసే అలవాటు పబ్లిక్కి చేస్తే అప్పుడు పబ్లిక్ దానికి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కమర్షియాలిటీ ఏర్పడుతుంది. ఇట్లా దీనికి ఎంత బడ్జెట్ కావాలి? చిన్న చిన్నవి నేను చెప్పినాయి. ఒకడెవడో కథ తీసుకొని వస్తాడు, వాడికి అవకాశాలు ఏడ దొరుకుతాయి, ఎవడిస్తాడు? ఫస్ట్ అండర్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్డిసి ఒక కమిటీ పెట్టి కథ తీసుకొని వస్తే చాలు, అది చదివి ఒక 2 ఎడిటింగ్ సూట్లు, ఓ 2-3 కెమెరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే వాళ్ళు పోయి చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వైపు మలచాలి వీళ్ళను. అప్పుడు ఏమవుతుంది? ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది అట్లాంటి సినిమాలకు. ఇప్పుడు ఇరానీ ఫిలిమ్స్ ఎట్లున్నాయి, ఆ టైప్ వెళ్దామంటున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది? ఈ కళాకారులకు ఒక ప్రపంచ లెవెల్లో ఒక ఖ్యాతి దక్కుతుంది, రాష్ట్రానికి ప్రభుత్వానికి కూడా గ్రేట్గా ఉంటుంది. ఇక్కడ ఒక అంటే ఇప్పుడు ఒక జాబ్కి ఇలా ఎలా అప్లై చేయాలంటే వాళ్ళకంటే ఒక కేటగిరీ ఉంటుంది, ఇంత చదువుకోండి, ఇంత క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత స్క్రూటనీ అయిపోద్ది. కొంతమంది అప్లై చేసుకోవాలి, ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు సినిమా అనేసరికి కథ ఉన్న వాళ్ళకి కథ చదివి ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అంటే కథ చదువుకున్న వాడి దగ్గర ఉంటుంది, చదువులేని వాడి దగ్గర ఉంటుంది, ఉద్యోగం చేసుకున్న వాడి దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా. ఇక్కడ స్క్రూటనీ ఎక్కడ ఉంది, క్వాలిఫికేషన్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ. నేను ఏమన్నా మొదట్లో ఏమన్నా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అన్నా నేను. దాంట్లో ట్రైనప్ అయిన వాళ్ళ దగ్గర కథ ఉంటుంది. ట్రైనింగ్ అయినంత మాత్రాన కథతో ప్రొడ్యూసర్ దొరుకుతాడు, వాళ్ళకు దొరకడు. అయితే ఎఫ్డిసి బాధ్యత ఎంతవరకు ఉండాలంటే శిక్షణ ఇవ్వడం, అవకాశం కూడా ఇవ్వడం, సినిమాలకు చోటు ఇవ్వడం వరకు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి జీతాలు ఇచ్చి వట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పని పెట్టాలి, ఇదంతా వాళ్ళకి పనే లేదు తెలుసా మీకు? చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఉన్నప్పుడు ఓ పని ఉండేది, అది కూడా లేదు ఇప్పుడు. అసలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎత్తేద్దామన్నారు గత ప్రభుత్వం. నేను 500 మందితో చంద్రవదన్ ఐఏఎస్ ఛాంబర్లోకి మాప్ ధర్నా చేసిన, పోయి ఉండాలని చెప్పి. ఉంటేనే కదా అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పడానికి ఉంటుంది, డిపార్ట్మెంటే లేకుంటే ఎట్లా? అప్పుడు నెల లోపల ఏర్పడ్డది. ఆ ఐఏఎస్ కూడా అభినందించిండు, కరెక్ట్, యువర్ పాయింట్ ఈజ్ రైట్ అన్నాడు. మొదలు నెగటివ్గా వచ్చిండు, ఏంది ఇది అని. నెక్స్ట్ డే సీసీ కెమెరాలు కూడా పెట్టిండ్రు. అయితే ఆ తర్వాత వేరే ఏమైంది? ఏం కాలే. వేరైనాక ఈ పని పెట్టాలి అంటున్నా నేను. ప్రభుత్వం చేసే పనే కదా ఇది. అప్పుడు చేసిండ్రు కదా, చెన్నై నుంచి వచ్చినప్పుడు చేసిండ్రు. ఇప్పుడు భూములు ఇవ్వాలని నేను అంటలేను, భూములు ఇవ్వండి, అవి ఇవ్వండి, అది సెకండ్. ఫస్ట్ అవకాశాలు ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి, చోటు ఇవ్వండి. టాలెంట్తో మనుషులు ఎదుగుతారు, ఒక కొత్త ప్యారలల్ ఇండస్ట్రీ తయారవుతుంది. దాంట్లో నష్టం ఏముంది? ప్రభుత్వానికి కూడా లాభమే కదా. అది నెక్స్ట్ పాలసీ ఇవేనా? ఈ 3 పాలసీలు, ఇది బేసిక్ పాలసీ. ఒకవేళ గవర్నమెంట్ గనక అరే అప్పటిలాగా ఇప్పుడు చేయాలనుకుంటే వీళ్ళకి వసతి సౌకర్యాలు, భూములు ఎవరెవరికో ఇస్తుండ్రు, ఏమో చేస్తుండ్రు. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఎవడో సినిమానే నా ప్రొఫెషన్ అనుకొని ఉంటే అట్లీస్ట్ వాడికి 2 రూమ్లను ఉండడానికి ఏమన్నా ఇస్తే వాడు నిరంతరంగా ఈడనే ఉండి చేస్తాడు. వాడు ఏడుంటాడు? ఇప్పుడు ఉన్న కాస్ట్లీ దీనికి భూమి కొనాలన్నా, ఫ్లాట్లు కొనాలన్నా ఈ ఎదిగే ఆర్టిస్టులు ఏడకొంటారు? అప్పుడు చిత్రపూర్ ఎట్లా ఇచ్చిండ్రో ఇట్లాంటి ట్రైనింగ్ అయిన వాళ్ళకు వీళ్ళకు ఒక ట్రాక్లు వెళ్తుండ్రు కదా, వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించాలి, అది ధర్మం. అది అప్పుడు నీకు ఇండస్ట్రీ ఇంకా ఎదుగుతుంది. లేకుంటే తెలంగాణ తెచ్చుకొని ఎందుకు? మరి వేరే స్టేట్ ఏమవసరం ఉండే నీకు? అందరూ ఉండే. నువ్వు వేరే స్టేట్ తెచ్చినవే అన్ని రంగాలల్లో అభివృద్ధి అని. నాకైతే రాజకీయ రంగంలోనే కనబడుతుంది తప్పితే మిగతా అన్నీ విస్మరించబడ్డాయి. సినిమా ఇండస్ట్రీ గురించి ఒక్క ఇంచు కూడా కదలలేదు. రాచకొండ ఫిలిం సిటీ వట్టి అనౌన్స్మెంట్ల వరకే ఉండే. మరి ఏమైంది రాచకొండ ఫిలిం సిటీ? ఏది? అది మంచి పని చేసింది అంటున్నాను నేను. రాచకొండ లేదు, మను లేదు. ఎందుకంటే ఉన్న రామోజీ ఫిలిం సిటీయే ఏం లేక ఆయన టూరిజం టికెట్లు అమ్ముకుంటుండు. ఇప్పుడు డిజిటల్ జమానా, గ్రీన్ మ్యాట్లు పెట్టి వండర్లు చేస్తుండ్రు. దానికి 2000 ఎకరాల భూమి ఇచ్చి ఫిలిం సిటీయా? అక్కర్లేదు అది. అక్కడ
ఇంటరాక్టివ్ మీటింగ్ విత్ తలసాని అని ఒక మీటింగ్ పెట్టినారు అన్నపూర్ణ స్టూడియోలో అందరిని కూర్చోబెట్టి దీని అనౌన్స్మెంట్ గురించి. అప్పుడు ఒక చిన్న లీకేజ్ వచ్చింది. ఏమని? కొల్లెట్రల్లు పెట్టి గవర్నమెంటు కొంతమంది ధనవంతులు రాచకొండ ఫిలిం సిటీ అని గెటప్ ఇచ్చి వాళ్ళు స్టూడియోలు అన్నట్టు నడిస్తే లేకుంటే బ్యాంక్ తీసుకుపోతుంది. అదొక స్కామ్ ఉండే, రియల్ ఎస్టేట్ దందా చేసే ప్లాన్ ఉండే. అవన్నీ తెలిసినాయి మాకు. ఆ రోజు నేను వేదిక మీద అడిగినా, నేను ఏమని స్పష్టత ఇవ్వండి, 2000 ఎకరాలు ఎటుపోతాయి, దేనికోసం ఇస్తున్నారు, ఆల్రెడీ ఇచ్చున్నారు కదా ఫిలిం నగర్ అన్నీ కూడా, మళ్ళా ఫిలిం సిటీ ఏంది, ఆ ఫిలిం సిటీ మళ్ళీ ధనవంతులకు పోతుందా కళాకారులకు కార్మికులకు పోతుందా? అందరు ఉన్నారు ఆ మీటింగ్లో, ఒక 5000 మంది ఉన్నారు. 100 కుర్చీలు ఇరిగినాయి ఆ రోజు, ప్లాస్టిక్ కుర్చీలు. పోయేటప్పుడు టెంట్ హౌస్ వాడు ఆ లిస్ట్ నాకు తెచ్చి ఇచ్చిండు అనమాట. సార్ ఈ బిల్ అని వట్టిగా నవ్వుకుంటానే. నేనన్నా నిన్ను ఎవడు పిలిచిండో వాళ్ళని అడుగు, నాకు అడుగుతున్నావు ఏంటంటే ఆయన కూడా నవ్విండు. హీ ఆల్సో ఎంజాయ్డ్ ద స్పీచ్. ఆ స్పీచ్ తర్వాత అసలు రాచకొండ బంద్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ స్కామ్లు పెట్టి ఫిలిం సిటీ అనుకుంటా చేసేది ఏం అవసరం ఉన్నది కదా? ఇప్పుడు నేను చెప్పిన పాలసీ చేయండి, 2000 ఎకరాలు అవసరం లేదు దానికి, ఇది చేయండి అంటున్నా నేను. ఇది ఈ ప్రభుత్వం అన్న చేస్తుందని నేను ఆశాభావంతో ఉన్నా. మీరు చెప్పిన మీ సవరణలో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి, మీరు చెప్తున్నది గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యి తదుపరి యాక్షన్ గవర్నమెంట్ ఎలాంటి సవరణ చేయాలి అనేది అక్కడ దాకా రీచ్ అవుతుంది త్రూ ఐడ్రీమ్ మీడియా అని నేను కూడా ఆశిస్తున్నాను. తర్వాత ఇంకా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే అది. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అండి, థ్యాంక్స్.